ఏమనుకోవద్దు, ఒంట్లో బాగాలేదు, ఇంకా పూర్తిగా గొంతు రాలేదండి. జీరా రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నం ఒకటి రెడీగా ఉంటే చాలు. చక్కగా ప్యాన్లో నూనె, నెయ్యి తగు పాలల్లో వేసేసుకుని, ఎక్కువ జీలకర్ర వేసేసుకుని, కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి, అక్కర్లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసేసుకుని, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అవి కూడా వేసేసుకుని, కొంచెం ఉప్పు వేసేసుకుని మీరు ఈ అన్నం ఇందులో కలిపేసి ఆ తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకోసారి 2 స్పూన్లు నెయ్యి వేసేసారనుకోండి, జీరా రైస్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది జీరా రైస్. దీన్ని దాల్ తడకాతో తినచ్చు, లేదా సాస్తో అయినా తినేచ్చు. చాలా చాలా బాగుంటుంది. లెఫ్ట్ ఓవర్ రైస్తో తినచ్చు, లేదా అప్పటికప్పుడు అన్నంతో అయినా, వండిన అన్నంతో అయినా చేసేసుకోవచ్చు. వెరైటీగా తినాలన్నా, రుచికరంగా తినాలన్నా జీరా రైస్ వెరీ వెరీ టేస్టీ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ జీరా రైస్ అండి. బాయ్ అండి.